నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అయోధ్య బాలరాముడి ఆలయంలో వైభవంగా రెండో దశ విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ. పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. పేద ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎక్స్ సామాజిక వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పలు వివాహాది శుభకార్యాలకు హాజరై వధువరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. నందిపేట్ మండలంలోని సిహెచ్ కొండూరు గ్రామంలో వైభవంగా శ్రీ రాజలక్ష్మి సమేత నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు. పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ కవిత దంపతులు. రెవెన్యూ సంబంధిత భూ సమస్యల పరిష్కారానికి భూభారతి రెవెన్యూ సదస్సులు వేదికలుగా నిలవాలి. రుద్రూర్ మండలం రానంపల్లి సాలూరా మండల కేంద్రంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను సందర్శించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. నిజామాబాద్ అర్బన్ రూరల్ నియోజకవర్గంలో తేలికపాటి వర్షం. తడిసి ముద్దైన రహదారులు. తెలంగాణకు తీవ్ర నష్టం చేసే భనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలి. నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో హరిత రచయితల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆవిర్భావ మహోత్సవ సభలో సీనియర్ జర్నలిస్టు జమల్పూర్ గణేష్. నిజాయితీ నిబద్ధతకు మారుపేరు మాజీ కౌన్సిలర్ కీర్తిశేషులు నాయకవాడి నర్సయ్య. కమ్యూనిస్టు నేత క్రీస్తుశేషులు నాయకవాడి నర్సయ్య జీవిత చరిత్రపై కేసిక్ జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ కార్యోన్ముఖులు కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ సీఎం కార్యాలయం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి సందేశం విడుదల చేశారు. ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందని తెలిపారు. ఈ ఏడాది పర్యావరణ దినోత్సవం ప్రధాన అంశమైన ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణకు కట్టుబడి ఉందామని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించి ప్రతిజ్ఞ చేసుకుందామని పిలుపునిచ్చారు. సహజ వనరుల సంపదను రాబోయే తరాలకు అందించాలన్నదే ప్రజాప్రభుత్వ దృక్పథమని పేర్కొన్నారు. అదేవిధంగా అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఈ సందర్భంగా ఒక ప్రకటన ఎక్స్ వేదికగా విడుదల చేశారు. చెట్లను పెంచి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి మన ఆరోగ్యమే కాదు మన భవిష్యత్తు తరాల సంపూర్ణ ఆరోగ్యానికి పునాదులు వేద్దాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చారు. కాగా వర్షాకాలం మొదలవుతున్న నేపథ్యంలో కొత్తగా చెట్లు నాటే వన మహోత్సవ కార్యక్రమం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది మరింత పెద్ద ఎత్తున వన మహోత్సవం చేపట్టబోతున్నారు. తెలంగాణలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచడమే లక్ష్యంగా ఇటీవల అధికారులకు మంత్రి కొండ సురేఖ దిశానిర్దేశం చేశారు. అయోధ్య బాలరాముని ఆలయంలో రెండో దశ విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నేడు జరిగింది. రామ్లాల్ ఆలయం తొలి అంతస్తులో ఏర్పాటు చేసిన రామ్ దర్బార్లోని విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మొదలైంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. రామ్ దర్బార్లో విగ్రహాలకు ఆయన హారతి ఇచ్చారు. ఆలయ ప్రాంగణంలోని 7 ఉప ఆలయాల్లో కూడా విగ్రహ ప్రతిష్ఠలు జరిగాయి. గురువారం ఉదయం 11:45 మొదలైన అభిజిత్ ముహూర్తంలో ప్రధాన కార్యక్రమం ప్రారంభమైంది. ఇది మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. మొత్తం 101 మంది వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య విగ్రహాలను ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన యోగి ఆదిత్యనాథ్ తొలుత హనుమాన్ గుడిలోకి ఆలయాన్ని సందర్శించారు. ఆ తర్వాత రామాలయ కాంప్లెక్స్ కు చేరుకుని ఈ కార్యక్రమం అనంతరం ఆయన మహంత నృత్య గోపాల్ దాస్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఇక్కడి రామ్ దర్బార్ మందిరానికి అవసరమైన ద్వారాలు తెలంగాణ నుంచే వెళ్లడం విశేషం. దీంతో పాటు ఇక్కడ నుంచి 14 ఉప ఆలయాలకు ద్వారాలు తయారు చేసి పంపించారు. పేద ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో ఎక్స్లో వెల్లడించారు. ఎన్డీఏ దశాబ్ద కాలంగా సాగిన పాలనలో ప్రజలకు పేదరికం నుంచి బయటపడేయడానికే వారు స్వయం సమృద్ధి సాధించేందుకు పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించడానికి వీలుగా
సమ్మిళిత స్వయం సమృద్ధి భారత్ను తయారు చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తాము ప్రవేశపెట్టిన అన్ని పథకాలు పేద జీవితాలను మార్చాయన్నారు. పీఎం ఆవాస్ యోజన, పీఎం ఉజ్వల యోజన, జన్ధన్, ఆయుష్మాన్ భారత్ వంటివి ప్రజలకు ఇల్లు, స్వచ్ఛమైన ఇంధనం, బ్యాంకింగ్, హెల్త్ కేర్, గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాయి. 25 కోట్ల మందికి పైగా పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పలు వివాహ శుభకార్యాల్లో పాల్గొన్నారు. వధువరులను ఆశీర్వదించారు. మోపల్ మండలంలోని బోర్గాంపి గ్రామంలో ఏర్పాటు చేసిన భూమారెడ్డి కన్వెన్షన్ హాలులో జరిగిన చామకూర మహేందర్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు హాజరైన వధువరులను ఆశీర్వదించారు. అలాగే నిజామాబాద్ నగరంలోని శ్రావ్య గార్డెన్స్లో జరిగిన సిఐ సురేష్ కుమార్ బాబామరిది వివాహ శుభకార్యానికి హాజరై నూతన దంపతులను ఆనందంగా సాగాలని కోరుకుంటూ తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ బుప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భూమారెడ్డి, ఇందల్వాయి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్ గౌడ్, నాయకులు శ్యాంసాన్, బోర్గంపి గ్రామ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నందిపేట్ మండలంలోని చౌడమ్మ కొండూరు గ్రామంలో గల శ్రీ రాజలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తృతీయ వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. నందిపేట్ మండలంలోని చౌడమ్మ కొండూరు గ్రామంలో గల శ్రీ రాజలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తృతీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం ఎమ్మెల్సీ కవిత కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు అభిషేకాలు, పూజలు నిర్వహించారు. పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలో మరి ఈ వార్షికోత్సవం చేయడం జరుగుతున్నది. 2022లో ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఇది 3వ వార్షికోత్సవం కాబట్టి అది ఏదైతే తిథి నక్షత్రం ప్రకారమే, మన ఇష్టం ప్రకారం కాకుండా వాతావరణం ఎట్లున్నా కానీ, ఎండ ఉండని, వర్షం ఉండని, మరి ఏదున్నా కానీ ఏదో తిథులు ఉంటాయో తిథుల ప్రకారం చేయాలి కాబట్టి ఆ తిథి ప్రకారము మరి ఈ 4 రోజుల్లో చేయడం జరిగింది. మొదటి రోజు సంకల్పము, మరి పుణ్యవచనం సోమవారం నాడు సాయంత్రం జరిగింది. తర్వాత మంగళవారం ప్రొద్దున సాయంత్రము, బుధవారం ప్రొద్దున సాయంత్రము హోమం కాల్చడం జరిగింది. రెవెన్యూ సంబంధిత భూ సమస్యల పరిష్కారానికి భూభారతి రెవెన్యూ సదస్సులు వేదికలుగా నిలవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. రుద్రూరు మండలం రానంపల్లి సాలూరా మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులను కలెక్టర్ సందర్శించారు. అర్జీదారుల సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వాటిని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారా అని అధికారులను ఆరా తీశారు. వివరాల నమోదులో తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. స్వీకరించిన దరఖాస్తులకు రసీదులు అందించాలని, సంబంధిత రిజిస్టర్లో వివరాలు రాయాలని ఆదేశించారు. దరఖాస్తుల స్వీకరణ, హెల్ప్ డెస్కులను, రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. సమస్యల వారీగా ఆర్జీలను విభజిస్తూ పక్కాగా రికార్డులను పొందుపరచాలని అన్నారు. తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించదగిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అన్నారు. జూన్ 20వ తేదీ వరకు అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నామని, భూ సమస్యలు ఉన్న ప్రజలు ఈ సదస్సులకు హాజరై దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. సదస్సులలో ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తును స్వీకరించాలని, సానుకూలంగా ఉన్న సమస్యలను సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు. ఒకవేళ సమస్యను పరిష్కరించేందుకు నిబంధనలు అంగీకరించిన పక్షంలో దరఖాస్తుదారుడికి ఆ విషయాన్ని స్పష్టంగా అర్థమయ్యే రీతిలో తెలియజేయాలని అన్నారు. అర్హులైన వారికి పూర్తి న్యాయం జరిగేలా సానుకూల దృక్పథంతో పనిచేయాలని, అప్పుడే భూభారతి రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సార్థకత చేకూరి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ అన్నారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహత్తో సంబంధిత రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు. నిజామాబాద్ నగరంలో రూరల్ నియోజకవర్గంలో పలు చోట్ల బుధవారం రాత్రి తేలికపాటి వర్షం కురిసింది. నిజామాబాద్ నగరంలో బుధవారం రాత్రి తేలికపాటి వర్షం కురిసింది. వారం రోజుల క్రితం వర్షాలు కురవగా ప్రస్తుతం తీవ్ర స్థాయిలో ఎండలు దంచుకొట్టాయి. ఉదయం నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉండి సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవించి వర్షం కురిసింది. వర్షం కారణంగా వాతావరణం చల్లబడటంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. తెలంగాణకు తీవ్ర నష్టం చేసే బనాకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని, తెలంగాణకు వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కావలసిన మరమ్మతులు చేసి పునరుద్ధరించాలని సీనియర్ జర్నలిస్టు జమాల్పూర్ గణేష్ అన్నారు. బుధవారం రాత్రి స్థానిక కేర్ డిగ్రీ కళాశాలలో హరిత రచయితల సంఘం ఏర్పాటు చేసిన తెలంగాణ ఆవిర్భావ మహోత్సవ సభలో ఆయన మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రజలంతా ఈ 2 అంశాలను ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఏ నీళ్ల కోసమో అయితే తెలంగాణ ఉద్యమం జరిగిందో మళ్లీ ఈ సందర్భంలో మరో ఉద్యమానికి తెరతీయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.
మేధావులు, రాజకీయ శక్తులు కలిసి పోరాడాలని, ఈ అంశాలు తెలంగాణ ఆత్మతో ఆలోచిస్తేనే అర్థమవుతాయని అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవిత నిర్వహించిన మహాధర్నా బనకచెర్ల అంశాన్ని చర్చనీయాంశంగా చేసిందని అన్నారు. జర్నలిస్టుగా తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్ణాలు భాగస్వాములుగా చేయడంలో జమాల్పూర్ గణేష్ నిర్వహించిన పాత్ర ఆదర్శనీయమని, ఆయన నిత్య చైతన్యశీలి అని హరిత రచయితల సంఘం అధ్యక్షుడు గణపురం దేవేందర్ అన్నారు. తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ మాట్లాడుతూ, తెలంగాణకు జరిగిన అన్యాయంపై సంపూర్ణ అవగాహన కలిగి తోటి ఉద్యమకారులను, ప్రజలను ఉత్తేజపరచడంలో జమాల్పూర్ గణేష్ కీలక పాత్ర పోషించాడని అన్నారు. ఆయన రాసిన వార్తలు, వ్యాసాలు కొత్త విషయాలు తెలియజేశాయని అన్నారు. ఇందూర్ యువత అధ్యక్షులు డాక్టర్ మధుకూరి సాయిబాబు మాట్లాడుతూ, ఉద్యమంలో గణేష్ పెద్దన్న పాత్ర పోషించాడని తన అనుభవాలను తెలియజేశాడు. సీనియర్ జర్నలిస్టుగా గంగాదాస్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఇంత గొప్పదో జమాల్పూర్ గణేష్ అనుభవాలు తెలియజెప్పుతాయని అన్నారు. సీనియర్ న్యాయవాది, తెలంగాణ ఉద్యమకారుడు అంతాడుపుల ఆశా నారాయణ మాట్లాడుతూ, తెలంగాణ విద్యావంతుల వేదిక ద్వారా మేధావులను కూడగట్టడంలో, తన లాంటి వారిని ప్రోత్సహించడంలో జమాల్పూర్ గణేష్ ఆదర్శంగా ఉన్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి గుత్ప ప్రసాద్, నాగనాథ్, థామస్కర్, రాయల మధు, బంగ్లా సాయిలు, డాక్టర్ జమాల్పూర్ రాజశేఖర్, వినయ్, శిల్పలింగం, డాక్టర్ సల్ల సత్యనారాయణ, తిరుమల శ్రీనివాస్, ఆర్య, రూపేష్ కుమార్, నరాల సుధాకర్, పంచరెడ్డి లక్ష్మణ్, దారం గంగాధర్, డాక్టర్ మధుకూరి సాయిబాబు, కిరణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీనియర్ జర్నలిస్టు జమాల్పూర్ గణేష్ కు హరిత తెలంగాణ ఆవిర్భావ మహోత్సవ పురస్కారాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. ప్రపంచంలో ఒక రికార్డు సృష్టించాలా? ఎందుకంటే ప్రపంచంలో జరిగిన అనేక ఉద్యమాల జర్నలిస్టులు సంఘీభావం ప్రకటనల మట్టుకు ఉన్నారు తప్ప, సభలు సమావేశాలకే తప్ప ప్రత్యక్ష కార్యాచరణకు జర్నలిస్టులు ప్రపంచంలో ఈ భూమి మీద ఎక్కడా కూడా ముందుకు వచ్చిన సందర్భం లేదు. దీన్ని మేము పట్టుకున్నాం. పెట్టాలన్న దాంతో టీజేఎఫ్ ఎట్లా చేసి పెట్టాలంటే మా సంఘము హాల్ కూడా మాకు ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం, అందులో మొత్తంగా కూడా ఆంధ్ర డామినేషన్ నాయకులు మనవలైనప్పటికీ కూడా ఆంధ్ర వాళ్ళ మీద ఆధారపడి జరిగే సంఘంగా ఉండే. మేము కూడా దాని జిల్లా అధ్యక్షుడి మా దాస్తో తెలుసుకుని మేము పనిచేస్తున్నాం. ఆయన అర్సపల్లికి తొలి కౌన్సిలర్. రాజకీయాలకే ఓనమాలు నేర్పారు. నీతి, నిజాయితీ, నిబద్ధతకు కట్టుబడిగా ఉండి పేరు పొందిన కమ్యూనిస్టు లీడర్ కీర్తిశేషులు నాయక్వాడి నర్సయ్యపై K6 అందిస్తున్న స్పెషల్ ఫోకస్. నిజామాబాద్ నగరంలో మొట్టమొదటి వార్డు అర్సపల్లె ఉండేది. అప్పట్లో ఇది పట్టణానికి చివరి ప్రాంతంగా పల్లెటూరులాగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలోనే జిల్లాలో మొట్టమొదటి కమ్యూనిస్టు భావాలను నాయక్వాడి నర్సయ్య పురుడు పోశారు. ఇటీవల అనారోగ్యంతో ఆయన అకాల మరణం చెందారు. ఆయన లేని లోటును, జిల్లాలకు తీరని లోటని పలువురు నాయకులు ఆయన చేసిన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 50 ఏళ్ల క్రితం ఆయన అర్సపల్లికి మొదటి వార్డు నుండి CPM పార్టీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. కౌన్సిలర్గా అనేక సేవలు అందించారు. రైతు నాయకునిగా NCSF ఫ్యాక్టరీకి ప్రాతినిధ్యం వహించి రైతులకు సేవలు అందించారు. నిజాం సాగర్ కాలువల మరమ్మతులను, నీటి కోసం పోరాటాలు చేశారు. కర్షక కార్మికుల హక్కుల కోసం అనేక రకాల పోరాటాలు చేసి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కమ్యూనిస్టు పార్టీ నాయకులు పేర్కొన్నారు. ముఖ్యంగా PDSU విద్యార్థులకు రాజకీయాలంటే ఏమిటి, నాయకునిగా ఎదగాలంటే ఎలా ఉండాలి అనే అంశాలపైన శిక్షణ ఇచ్చేవారు. ఆరెట్టి నారాయణతో కలిసి నర్సన్న ఉమ్మడి రాష్ట్రంలోనే మొదటిసారిగా ప్రజలకు అర్థమయ్యేలా ఉద్యమాలు ఉండాలని, ప్రజా సమస్యలపైన అవగాహన కల్పించేందుకు ప్రజానాట్య మండలి ఏర్పాటు చేసి కళాకారులను తయారు చేశారని PDSU విద్యార్థి నాయకులు నర్సన్న సేవలు గుర్తు చేసుకున్నారు. పోలీసుల చర్చలను ఎదురొడ్డి అనేక పోరాటాలకు అండగా నిలిచిన వ్యక్తిగా కొనియాడారు. ఏది ఏమైనా కామ్రేడ్ నాయకవాడి నర్సయ్య సేవలను చిరస్థాయిగా ఉంటాయని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అర్సాపల్లిలో స్టార్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడున్న భూస్వాములకు, పెట్టుబడిదారుల విధానానికి వ్యతిరేకంగా ఎన్నో ప్రజల నాంది నాటకాన్ని, అట్లాగే కుట్ర వీధి భాగవతాన్ని, ఎన్నో ప్రజలను చైతన్యవంతం చేయడానికి, దొరల దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఎన్నో కళారూపాల నుంచి సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల ప్రాంతంలో విప్లవోద్యమానికి అండగా నిలబడ్డ కామ్రేడు ఈరోజు మన నుంచి దూరం కావడం జరిగింది. అట్లాగే నిజాం సాగర్ మూమెంట్, నిజామాబాద్ జిల్లా అంటే నిజాం సాగర్ నీళ్లు ఇవ్వాలి అనేది, అట్లాగే చెరుకు ఉద్యమము. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 సందర్భంగా నిర్వహించిన గ్రీన్ ర్యాలీని అదనపు జిల్లా కలెక్టర్ కిరణ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలో గ్రీన్ ర్యాలీని బాలభవన్ నుండి తిలక్ గార్డెన్ మీదుగా న్యూ అంబేద్కర్ భవన్ వరకు
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, జిల్లా వైద్యాధికారులు, జిల్లా సైన్స్ అధికారులు, విద్యార్థులు, డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది, పర్యావరణవేత్తలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ జిల్లా బాలభవన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని ప్రపంచవ్యాప్తంగా అందం చేద్దాం అనే నినాదంలో యునైటెడ్ స్పెషల్ ప్రకటించిన నేపథ్యంలో భూమి, నీరు, వాయు సంరక్షణ, ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించడం, మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెంచడం వంటి కార్యక్రమాల వలన కాలుష్యాన్ని తగ్గించవచ్చని, ఒకేసారి వినియోగించే ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిర్మూలించాలని అదనపు జిల్లా కలెక్టర్ కిరణ్ కుమార్ పేర్కొన్నారు. గత నెల 30వ తేదీన జిల్లా బాలభవన్ వేదికగా విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వారు నిర్వహించిన వివిధ పోటీలలో ప్రతిభ చూపించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. మరియు ఒకేసారి వినియోగించే ప్లాస్టిక్ కవర్స్ వలన కలిగే కాలుష్యం గురించి అవగాహన కల్పిస్తూ జూట్ బ్యాగులు పంపిణీ చేశారు. ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేశారు. ఇంతకుముందు వీళ్ళందరికీ కూడా ఎన్విరాన్మెంట్ మీద కాంపిటీషన్ పెట్టడం జరిగింది. పిల్లలకి వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత చిల్డ్రన్కి కానీ పబ్లిక్ కానీ ఎన్విరాన్మెంట్ మీద అవేర్నెస్ కల్పించడానికి చెప్పేసి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఈ గారు ఏర్పాటు చేయడం జరిగింది. దేశీయ మార్కెట్లో బుధవారం వెండి ధరలు పరుగులు పెట్టాయి. ఈ ఒక్కరోజే ఢిల్లీలో కిలో ధర ఏకంగా 1,900,000 ఎగిసి 1,02,100కు చేరింది. సాధారణ కొనుగోలుదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ పెరిగిందని అఖిల భారత సరఫరా అసోసియేషన్ తెలిపింది. కాగా ఈ ఏడాది మార్చి 19న మునుపెన్నడూ లేని విధంగా కిలో వెండి ధర ఆల్ టైమ్ హై రికార్డును నెలకొల్పుతూ 1,03,500 పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజా ధరలు ఇలాగే పెరిగిపోతే ఆ రికార్డును అధిగమించడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బంగారు ధరలు క్రమేణా పెరుగుతున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 99,900 స్వచ్ఛతా పసిడి 10 గ్రాములకు 260 పెరిగి 99,260గా నమోదైంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే 24 క్యారెట్స్ తులం బంగారం 110 అందుకొని 95,450కి చేరింది. నగలు, ఇతరాద్ర ఆభరణాలు వినియోగించే 22 క్యారెట్స్ 99,500 స్వచ్ఛత 10 గ్రాముల 100కు పెరిగి 90,900గా ఉంది. ఇక గ్లోబల్ మార్కెట్లో ఆన్స్ గోల్డ్ $9.43 పుంజుకొని $3,362.6 ట్రేడ్ అయింది. దేశీయ మార్కెట్లో ఈ ఏడాది ఏప్రిల్ 22న ఆల్ టైమ్ హెనీ తాకుతూ తులం 24 క్యారెట్ల బంగారం ధర తొలిసారి 1,01,600 పలికిన సంగతి విదితమే. 4 రోజులుగా ఎస్ఆర్ఎస్పీలోకి వరద క్రమంగా తగ్గింది. దీంతో ప్రాజెక్టులో నీటి మట్టం నిలకడగా ఉంటుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి బుధవారం 672 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1,062.20 అడుగులు 12.782 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు 100 మిషన్ భగీరథకు 231 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తుండగా 341 క్యూసెక్ల నీరు ఆవిరి రూపంలో వెళ్తుంది. ఎమ్మెల్సీ కవితను జర్నలిస్టులు, వెల్ఫేర్ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నగరానికి చెందిన జర్నలిస్టు, వెల్ఫేర్ కమిటీ సభ్యులు కలిశారు. నగరానికి వచ్చిన కవితను మారుతి నగర్లోని క్యాంపు కార్యాలయంలో పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ధిక్కార స్వరం ఎత్తక మొదటిసారి జిల్లాకు వచ్చిన ఎమ్మెల్సీ కవితకు గులాబీ శ్రేణులు దూరంగా ఉన్నారు. ఈసారి ఎమ్మెల్సీ కవిత పర్యటనలో అలాంటి క్రౌడ్ మాత్రం కనిపించలేదు. సాదా సీదాగా సాగింది. మొదటి నుంచి జాగృతిలో ఉన్నవారే హడావిడి చేశారు. పార్టీ ముఖ్య నేతలెవరూ ఆమె నివాసం వైపు రాలేదు. నిజామాబాద్ అర్బన్ మినహా నేతలెవరూ ఆమె వైపు ఈసారి కన్నెత్తి చూడకపోవడం ఆ పార్టీ చర్చనీయాంశం అయ్యింది. రోజంతా సాగిన ఆమె పర్యటనలో కొందరు గులాబీ నేతలు వాట్సాప్లో మాజీ ఎమ్మెల్యేలకు చేరవేయడం హాట్ టాపిక్గా అయ్యింది. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం సిహెచ్ కొండూరు గ్రామంలో శ్రీ రాజలక్ష్మి సమేత నరసింహస్వామి దేవాలయ తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన హోమంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడానికి కవిత ఒక రోజు ముందే నగరంలోని ఆమె ఇంటికి చేరుకుంది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని హొన్నాజీపేట్ గ్రామంలో పైడి హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని హొన్నాజీపేట్లో గత 150 సంవత్సరాల క్రితం నుండి పైడి హనుమాన్గా పిలువబడే హనుమాన్ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు విగ్రహాన్ని
శ్రీరామ నవమి రోజున ధ్వంసం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామంలో హనుమాన్ ఆలయంలో ఎటువంటి పూజలు నిర్వహించలేకపోయారు. గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు అందరూ కలిసి పురోహితులను ఆశ్రయించి విగ్రహాన్ని ఏర్పాటు చేయుటకు గ్రామ ప్రజల సహకారంతో నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గత 5 రోజులుగా గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. విగ్రహాన్ని వీధుల గుండా ఊరేగింపుగా తీసుకొచ్చి ఈరోజు పునఃప్రతిష్ఠాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పురోహితులు పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగా పూజ కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర స్థాయి గ్రీన్ ఛాంపియన్ అవార్డు 2025 జెడ్పీహెచ్ఎస్ రేంజర్ల పాఠశాలకు వరించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5ను పురస్కరించుకుని వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన సంస్థలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయి గ్రీన్ ఛాంపియన్ 2025 పురస్కారాలను ప్రకటించింది. పాఠశాలల విభాగంలో ప్రకటించిన 3 పురస్కారాలలో నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలోని జెడ్పీహెచ్ఎస్ రేంజర్ల పాఠశాలకు ద్వితీయ స్థానం దక్కింది. గత విద్యా సంవత్సరంలో చేపట్టిన వివిధ పర్యావరణ స్నేహపూర్వక కృత్యాలను గుర్తించి ఆ అవార్డుకు ఎంపిక చేశారు. పర్యావరణ పరిరక్షణకు చేసిన కృషిని అనగా నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ మరియు చెట్లను నాటడంను మే 31 నాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గురువారం నాడు సనత్ నగర్లోని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో రేంజర్ల పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు సుద్దపల్లి మల్లేష్ ఈ పురస్కారాన్ని పర్యావరణ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం, మెంబర్ సెక్రటరీ రవి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా మల్లేష్ను జిల్లా విద్యాధికారి పార్సీ అశోక్, జిల్లా సైన్స్ అధికారి గంగా కిషన్, ఏఎంఓ శ్రీనివాస్, పాఠశాల హెడ్ మాస్టర్ రవికుమార్ మరియు స్కూల్ సహా ఉద్యోగులు పాల్గొన్నారు. తొలకరి చినుకులు కురవగానే ఎడపల్లి మండలంలో వరి నాట్లు ఊపందుకున్నాయి. ఎడపల్లి మండలంలో ప్రతి ఏటా జూన్ నెల మధ్యలో వరి నాట్లు ప్రారంభమవుతాయి. ఈసారి 10 రోజుల ముందుగానే వరి నాట్లు వేస్తున్నారు. వర్షాలు కురిసే ప్రారంభ దశలో రైతులు దుక్కులు దున్నుకొని వరి నాట్లకు సిద్ధమవుతారు. ఒకేసారి రైతులందరికీ వరి నాట్లకు సిద్ధమవుతుండటంతో కూలీల కొరత ఏర్పడి రైతులకు ఇబ్బందులు ఎదురయ్యేవని, కూలీలకు దొరకకపోవడంతో వరి నాట్లు ముదిరిపోయేవని, ఈసారి అలా కాకుండా దేశంలోనే పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి కూలీలు తెలంగాణ జిల్లాకు ముందుగానే వచ్చేస్తున్నారు. రైతులు కూడా దుక్కులు దున్నుకొని సిద్ధమవుతున్నారు. ఇతర రాష్ట్రాల కూలీలకు ఎకరానికి రూపాయలు 3,400 చెల్లిస్తున్నారు. ఎకరానికి ఇంత చొప్పున ఇస్తుండటంతో రైతులకు వరి నాట్లు చాలా తేలిక అవుతున్నాయి. స్థానిక కూలీలు అయితే సమయానికి రాకపోవడమే కాక ఇతర డిమాండ్లు పెడతారు. దీనికి అధిగమించేందుకు రైతులు ఇతర రాష్ట్రాల కూలీలను వరి నాట్లకు రప్పించుకుంటున్నారు. వారితో పనులు తేలికగా పూర్తవుతున్నాయి. మండలంలో 12,700 ఎకరాలు వరి సాగు అవుతుంది. ఈ ప్రాంతంలో రైతులు వరి పంటను పెద్ద దిక్కుగా భావిస్తారు. ఖరీఫ్, రబీ సీజన్లో వరి పంటను అంతే మొత్తంలో వేస్తారు. ప్రస్తుతం మండలంలో మంగళపార్, గోర్నాపల్లి, వడ్డేపల్లి శివారులో వరి నాట్లు వేస్తున్నారు. మంగళపాడు విలేజ్ పశ్చిమ బెంగాల్కి వెళ్ళి నాటేయడానికి వచ్చారు. వారం 10 రోజుల నుంచి పశ్చిమ బెంగాల్ వాళ్ళకి గుత్తా లెక్కిచ్చేస్తే దాదాపు 7-8 ఎకరాలు చేస్తారు. ఏం ఇబ్బంది ఉండదు రైతుకు. వాళ్ళే పుట్ట మోసుకుంటారు, వాళ్ళే అన్ని పనులు చేసిపోతారు. సాయంత్రం కానీ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. संदेश कलेक्शन से आया हूँ पश्चिम बंगाल से. इधर आया है 34-35 रुपया एकड़ लेता है. लेने के बाद उधर पश्चिम बंगाल में कोई काम नहीं है, इसलिए हम लोग आंध्रा में आ गए हैं. तेलंगाना में काम करके वापस चला जाएंगे. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా కమ్మర్పల్లి మండల కేంద్రంలో అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని కమ్మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య ప్రారంభించారు. కమ్మర్పల్లిలో అటవీ శాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షిస్తే సకాలంలో వర్షాలు కురిసి కరువు కాటకాలు రాకుండా ఉంటాయని అన్నారు. అలాగే ప్లాస్టిక్ వాడకం వల్ల భూ కాలుష్యం, ప్లాస్టిక్ కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ విస్తీర్ణ అధికారి రవీందర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకెట బుచ్చన్న, కమ్మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకెట రవి, నాయకులు జనార్దన్, రంజిత్, గంగాధర్, అటవీ శాఖ సిఐలు, ఎస్ఐలు, బీట్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ చైతన్య విద్యా సంస్థలపై చీటింగ్ కేసు నమోదు చేయాలని, ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని పీడీఎస్యు నాయకులు పేర్కొన్నారు. నిజామాబాద్ నగర బైపాస్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలు
సిబిఎస్ఈ అనుమతులు లేకుండా బిల్డింగు, ఫ్యాకల్టీ, ఇతర సౌకర్యాలు లేకుండా తల్లిదండ్రులను, విద్యార్థులను మోసం చేస్తూ అడ్మిషన్స్ తీసుకున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలపై 420 చీటింగ్ కేసు నమోదు చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓకి పీడీఎస్యూ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఎటువంటి అనుమతులు లేకుండా వందల సంఖ్యలో ఇప్పటి వరకు అడ్మిషన్లు తీసుకున్నారని, కొందరు రాజకీయ నాయకులు అండదండలతో విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేస్తున్నారని, వెంటనే చీటింగ్ కేసు నమోదు చేసి స్కూల్ వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కూపన్పల్లిలో సిబిఎస్ సిలబస్తో అదేవిధంగా అక్కడ అనుమతి లేకుండా బిల్డింగ్ పూర్తి కాకుండా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి తల్లిదండ్రులను, విద్యార్థులను మోసం చేస్తూ శ్రీ చైతన్య విద్యా సంస్థలు అడ్మిషన్ చేస్తున్నాయి. వీటిపైన వెంటనే చీటింగ్ కేసు 420 కేసు నమోదు చేయాలని ఈరోజు పీడీఎస్యూ ఆధ్వర్యంలో డిఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రజా ప్రభుత్వంలో పల్లెలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ బత్తుల శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. డోర్నకల్ మండలం సంకిస గ్రామంలో అంబేద్కర్ కాలనీలో 20 లక్షల రూపాయల నిధులతో మంజూరైన సీసీ రోడ్లు పనులను గ్రామ పార్టీ అధ్యక్షుడు బాబు ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా బత్తుల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నర కాలంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా గానీ గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా, అదేవిధంగా మరీ ముఖ్యంగా డోర్నకల్ మండలం పెరిమల్ల సంఖ్య గ్రామంలో ఎన్ఆర్జీల కింద 35 లక్షలు, ఎస్సీ కార్పొరేషన్ వర్కుల కింద ఈనాడు 20 లక్షల వర్కుల్ని ఎస్సీ కార్పొరేషన్ వీధుల్లో శంకుస్థాపన చేయడం జరిగింది. గత ప్రభుత్వాలు చేయలేనివి ఈ తక్కువ వ్యవధిలోనే మన ఎమ్మెల్యే ప్రభుత్వ డాక్టర్ జాటత్ రామచంద్రయ్య గారి ఆధ్వర్యంలో ఒక్క పెరిమల్ల సంఖ్య గ్రామానికే సీసీ రోడ్లకే 55 లక్షలు మంజూరు చేయడం జరిగింది. భూభారతిని వృధా భారతి చేయొద్దు. సిపిఎంఎల్ మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ జిల్లా నాయకులు ఆర్ రమేష్ డిమాండ్ చేశారు. భూభారతిని వృధా భారతి చేయొద్దని, భూభారతి ద్వారా కాలయాపన లేకుండా భూములు సమస్యలను పరిష్కరించాలని సిరికొండ 532, గడ్కోల్ 101, 102, హుస్సేన్ నగర్ 836 భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎంఎల్ మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ జిల్లా నాయకులు ఆర్ రమేష్ డిమాండ్ చేశారు. సిరికొండ మండల కేంద్రంలో రైతు వేదిక భవనంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో సిరికొండ, గడ్కోల్, హుస్సేన్ నగర్ భూములకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరికొండకు చెందిన 532 సర్వే నెంబర్లో సర్వే చేసి రెవెన్యూ భూమిగా గుర్తించి 200 మంది లబ్ధిదారులకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 2009 సంవత్సరంలో పట్టాలు ఇచ్చారని, గడ్కోల్లో 101, 102 సర్వే నెంబర్ రెవెన్యూ భూములను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చి ఇప్పటికీ కబ్జాలు ఇవ్వకపోవటం శోచనీయమన్నారు. 836 సర్వే నెంబర్లో హుస్సేన్ నగర్ గ్రామస్తులు నిరుపేదలకు కబ్జాలో ఉన్న పట్టాలు ఇవ్వటం లేదని, అటవీశాఖ అధికారులు ఇట్టి భూమి ఫారెస్టు భూములని పేదలు సాగు చేయకుండా అడ్డుకుంటున్నారన్నారు. పదే ఆందోళనలు చేసిన భూమి చదును చేయడానికి పూనుకుంటుంటే అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. హైకోర్టు ప్రత్యేకంగా లబ్ధిదారుల కోసం భూమిలోకి అటవీశాఖ అధికారులు పోకూడదని, అట్టి భూమి లబ్ధిదారులకు చెందుతుందని తీర్పును కూడా వచ్చింది. అయినా అటవీశాఖ అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం మూలంగా లబ్ధిదారులు చూసి అనేక దఫాలుగా ఆందోళన చేసినప్పుడు హామీ ఇచ్చి మర్చిపోవటం మీ రెవెన్యూ అధికారులకు అలవాటుగా మారింది. పేదలకు సాగు చేసుకుంటున్న భూముల విషయంలో పూర్తిగా నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మండల నాయకులు ఆర్ దామోదర్, జి సాయిరెడ్డి, ఈ రమేష్, ఎం లింబాద్రి, ఎస్ కిషోర్, గోపి, నాగయ్య, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ భూబాధితులకు ఎకరము అరెకరము వస్తే బాగుండని చెప్పేసి ఆశావాహులు ఈరోజు వాళ్ళు దరఖాస్తులు చేసుకోవడం జరుగుతుంది. దీన్ని ఏ రకమైనటువంటి ఏ ఉద్దేశం మేరకు తీసుకొచ్చినట్టు భూభారతిని 100% పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా అధికారులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, మంత్రులు కావచ్చు, సంబంధిత ముఖ్యమంత్రి గారు కూడా కావచ్చు, ప్రధానంగా సిరికొండ మండలానికి సంబంధించిన 532 సర్వే నెంబర్లో 2009లో పట్టాలు ఇచ్చినటువంటి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందే తప్ప కబ్జాలు చూపించలే.
కబ్జాలకు వెళ్దామంటే ఫారెస్ట్ వాళ్ళతో వేధింపులై చాలా కేసులు పెట్టుకొని ఇప్పటికీ కోట్ల చుట్టూ తిరుగుతున్నాం, అయినా పరిష్కారం కాలే. ఆ పరిష్కారానికి అన్నిటికీ మూలం భూభారత్ అని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ భూభారత్తోనైనా ఈ 532 గడుకోలో ఉన్నటువంటి 102 అట్లాగే మైలారం, రామడుగు, హుస్సేన్నగర్లో ఉన్నటువంటి 836 సర్వే నెంబర్లో చాలామంది కబ్జాలో ఉన్నారు. కానీ దాన్ని కొంతమంది పైరవికారులు ప్రైవేటు భూమి అని చెప్పేసి కాజేయడానికి కూడా ప్రయత్నం. భీమ్గల్ పట్టణంలో CDMA ఆదేశాల మేరకు 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. భీమ్గల్ పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో రతం చెరువు కట్టపైన మహిళా సంఘం సభ్యులతో కలిసి చెట్లు నాటడం జరిగింది. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మొక్కలను నాటడం మరియు ఇంటింటికి మొక్కలను పంపిణీ చేసి ర్యాలీ నిర్వహించారు. చెరువు ప్రాంతంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలని, పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత. మొక్కలు నాటి సంరక్షిస్తే సకాలంలో వర్షాలు కురుస్తాయని అన్నారు. అలాగే ప్లాస్టిక్ వాడకం వల్ల భూ కాలుష్యం ఏర్పడుతుంది, ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ గోపు గంగాధర్, ఎస్ఐ మహేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, నాయకులు, మున్సిపల్ మేనేజర్ నరేందర్, వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, మహిళా సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. మానవాళి మనుగడకి, జీవకోటి పరిణామానానికి పర్యావరణ అత్యంత ప్రధానమైందని, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ పాటుపడాలని సత్యశోధక్ పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవ సందర్భంగా పాఠశాల నేషనల్ గ్రీన్ కోర్ యూనిట్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య మొక్కలు నాటడమైంది. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ భావితరాలకి మనం అందించాల్సిన వారసత్వ సంపద పర్యావరణమని, ప్రకృతిపై హక్కు ఎంత ఉంటుందో దానికి పరిరక్షించాల్సిన బాధ్యత కూడా అంతే ఉంటుందన్నారు. భవిష్యత్తు తరాలకు పచ్చని భూమి, స్వచ్ఛమైన గాలి, మంచినీరు, నిత్యవసరాల వీటిని కలుషితం కాకుండా చూడాలని, కాలుష్యానికి ప్రధాన కారకులైన ప్లాస్టిక్ వినియోగం, అపరిశుభ్రత పదార్థాల వాడకం వలన పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, వీటిని నియంత్రించి ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సంతోష్, అనికేత్ మరియు గ్రీన్ కోర్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అయోధ్య బాలరాముడి ఆలయంలో వైభవంగా 2వ దశ విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ. పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. పేద ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎక్స్ సామాజిక వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పలు వివాహాది శుభకార్యాలకు హాజరై వధువరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. నందిపేట్ మండలంలోని సిహెచ్ కొండూరు గ్రామంలో వైభవంగా శ్రీ రాజలక్ష్మి సమేత నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు. పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ కవిత దంపతులు. రెవెన్యూ సంబంధిత భూ సమస్యల పరిష్కారానికి భూభారతి రెవెన్యూ సదస్సులు వేదికలుగా నిలవాలి. రుద్రూర్ మండలం రానంపల్లి సాలూరా మండల కేంద్రంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను సందర్శించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. నిజామాబాద్ అర్బన్ రూరల్ నియోజకవర్గంలో తేలికపాటి వర్షం, తడిసి ముద్దైన రహదారులు. తెలంగాణకు తీవ్ర నష్టం చేసే భనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలి. నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో హరిత రచయితల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆవిర్భావ మహోత్సవ సభలో సీనియర్ జర్నలిస్టు జమాల్పూర్ గణేష్. నిజాయితీ నిబద్ధతకు మారుపేరు మాజీ కౌన్సిలర్ కీర్తిశేషులు నాయక్వాడి నర్సయ్య. కమ్యూనిస్టు నేత క్రీస్తుశేషులు నాయక్వాడి నర్సయ్య జీవిత చరిత్రపై కేసిక్ జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.